అక్కడికి వీళ్ళందరూ అండర్ వరల్డ్ కింగ్కి వెళ్ళి కలుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చి అతను ఏం చెప్తాడంటే, నేను అండర్ వరల్డ్ కింగ్ తమ్ముడిని, నీకేం కావాలి అని చెప్పని అడుగుతాడు. మీ రాజ్యంలో ఊటన్ రింగ్ ఉందా అని చెప్పని అడుగుతారు వీళ్ళు. సరే ఊటన్ రింగ్ ఉంది, దాంతో మీకేం అవసరం అని చెప్పని అంటారు. ఇంత లోపల వాటర్ బీచ్ దగ్గరికి వచ్చి తను ఇంట్రెస్టింగ్గా చూస్తాడు. ఈ అమ్మాయిని నాకు ఇచ్చేయండి, మీకు ఊటన్ రింగ్ని ఇస్తా అని చెప్పంటాడు. అంతలోపల మన హీరోయిన్ పోయి తనకి హీల్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా తన ఇన్నర్ కోర్ అనేది చాలా డ్యామేజ్ అయి ఉంటుంది, దానికి హీరోయిన్ హీల్ చేస్తుంది. తర్వాత తను కూడా అమ్మాయికి ఏమన్నా అవుతుందని చెప్పని, వద్దు ఇంకా చాలా ఆపు వెళ్ళిపో అని చెప్పని అక్కడి నుంచి వాళ్ళని పంపించడానికి ట్రై చేస్తారు. సరే వాళ్ళు అడుగుతారు, మాకు వుడెన్ డ్రింక్ కావాలని చెప్పని. ముందు మీరు వెళ్ళి 3 లైఫ్ స్టోన్ని తీసుకురండి అని చెప్పని వాళ్ళందరిని అక్కడి నుంచి పంపించేస్తారు. వాళ్ళందరూ 3 లైఫ్ స్టోన్ ఎక్కడుందా అని వెతుక్కుంటా బయటకు వెళ్తారు. ఇంత లోపల తన ట్విన్ బ్రదర్ వచ్చి ఆ అమ్మాయిని ఎందుకు పంపించేసావు, ఆ అమ్మాయి ఉండుంటే మన ఇద్దరం బతుకుండే వాళ్ళం కదా, తన ఎనర్జీ మనకు కావాలని చెప్పని ఇద్దరు కూర్చొని కాసేపు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఎక్కడబ్బా 3 లైఫ్ స్టోన్ ఉందని చెప్పని వెతుక్కుంటూ ఉంటే తన నైఫ్ యూజ్ చేసి ఏ డైరెక్షన్ ఉందో చూసుకుంటూ వెళ్తారు. ఇంత లోపల మన ఫాక్స్ కింగ్ ఏం చేస్తాడంటే, ఒక హార్స్ రైడర్ని తీసుకొని వచ్చి దాంట్లోకి వెళ్ళి కూర్చొని ఏమంటాడంటే హీరోని, నేను ఓనర్ని, మీ ఇద్దరం లోపల కూర్చుంటా, నువ్వు దీన్ని తీసుకోబో అని చెప్పని ఇక్కడి నుంచి అందరు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ఊర్లో విలేజ్లో ఉండే వాళ్ళందరూ పాపం అమాయకమైనటువంటి ఒక అమ్మాయిని ఆ వాటర్లో ఉన్నటువంటి డ్రాగన్కి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఈ లోపల అక్కడికి మన ఈగల్ క్వీన్ కూడా వస్తుంది. ఆ ఈగల్ క్వీన్ వచ్చి అడుగుతారు, ఎక్కడుందో వెళ్ళి ఫైండ్ అవుట్ చెయ్యి అని చెప్పని. తను ఫైండ్ అవుట్ చేస్తుంది 3 లైఫ్ స్టోన్ అక్కడ ఉన్నది అని చెప్పని. సో ఫస్ట్ ఆ అమ్మాయి లాగా, అంటే ఇక్కడ పాపం ఒక అమ్మాయిని ఇలా చేస్తున్నారు కదా, ఆ అమ్మాయి రీప్లేస్ అవుతుంది మన హీరోయిన్, నేను వెళ్తానని చెప్పని ఆ అమ్మాయి ప్లేస్లో రీప్లేస్ అయ్యి ఆ పెళ్లి కూతురులాగా తను ఎంటర్ అవుతాను అని చెప్పని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. కానీ ఇది చాలా డేంజరు, నువ్వు దాన్ని ఎట్లయినా కానీ వెళ్ళి చేసుకురాగలవా అని చెప్పని హీరో అడుగుతాడు. ఏం పర్వాలేదు, అమాయకురాలు, నేను వెళ్తాను అమ్మాయి ప్లేస్లో అని చెప్పని హీరోయిన్ ఆ డ్రాగన్ ఉన్నటువంటి ప్లేస్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆ డ్రాగను తో పాటు మన హీరో కూడా లోపలికి ఎంటర్ అవుతారు. సో వాళ్ళిద్దరు వెతుకుతూ ఉంటారు, ఎక్కడుందబ్బా స్టోను అని చెప్పని. సో అంతలోపల ఆ డ్రాగన్ అనేవాడు ఎంటర్ అవుతాడు. మన హీరో ఎవరికి కనిపినటువంటి ఒక ఇన్విజిబుల్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. సో హీరోయిన్ని చూసినటువంటి ఆ డ్రాగన్ ఆ అమ్మాయి పెళ్లి కూతురు అనుకొని ఆ అమ్మాయితో బాగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ యాక్చువల్గా ఇక్కడ డ్రాగన్ చాలా పవర్ఫుల్, తను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేస్తాడు తను ఒక వాటర్ బీస్ట్ అని చెప్పని. సో దానిని కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉన్న టైంలో అది చూసినటువంటి హీరోకి కోపం వచ్చి తనని ఏమైనా ఇబ్బంది పెడతాడని దగ్గరికి వస్తుంటే డ్రాగన్ ఫైండ్ అవుట్ చేసి వీళ్ళిద్దరి మీద రివర్స్ అటాక్ చేస్తాడు. సో నెక్స్ట్ ఏమంటాడంటే, ఏమనుకుంటున్నారు నేనంటే, సో మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడు నేను చంపేస్తానని చెప్పని మన హీరోయిన్ యొక్క ఎనర్జీని అంతా కన్స్యూమ్ చేయడం ఒకసారిగా స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే హీరోయిన్ ఎనర్జీ స్టార్ట్ అవుతుందో హీరోయిన్ ఇంకా చనిపోయే స్టేజ్కి వచ్చే టైంకి వస్తుంది. మన హీరో ఏం చేస్తాడంటే నెక్స్ట్ తన నైఫ్ని యూజ్ చేసి అక్కడ ఎట్లయినా కానీ ఆ ఈవిల్ ఎనర్జీలోకి ఎంటర్ అయ్యి హీరోయిన్ కాపాడాలని చెప్పని ట్రై చేస్తాడు. సో ఇట్ లాస్ట్ హీరో ఏం చేస్తాడంటే ఆ ఈవిల్ ఎనర్జీని కంట్రోల్ చేసి తను ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే ఇద్దరు ఎంటర్ అవుతారో ఈ డ్రాగన్ ఏం చేస్తుందంటే, చూడు మీరిద్దరు ఇలా చేశారు అని చెప్పని వాళ్ళిద్దరి మీద కోపంతో ఇద్దరు ఎనర్జీని కన్సంప్షన్ చేయడం ఒకసారిగా స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు వీడు భయంకరమైనటువంటి ఒక డ్రాగన్ లాగా మారిపోయి హీరోయిన్ ఎనర్జీ ఇద్దరిని కన్సంప్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బయట ఉన్న వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పని. సరే లోపల ఏం జరుగుతుందని ఇద్దరు లోపలికి వస్తారు. వీళ్ళ పొజిషన్ చూసినటువంటి మన సెకండ్ హీరోయిన్ ఎట్లాగైనా వీళ్ళని కాపాడాలి అని చెప్పని ఆ డ్రాగన్ని కంట్రోల్ చేయడానికి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మ్యాజికల్ పవర్ని యూజ్ చేస్తారు 4 మెంబర్స్. మ్యాజికల్ పవర్ని 4 అంటే లాస్ట్ టైం కూడా వాళ్ళ సర్కిల్ని యూజ్ చేస్తుంటారు. సేమ్ అట్లాంటి సర్కిల్ని మళ్ళీ యూజ్ చేసి ఆ డ్రాగన్ని కంట్రోల్కి తీసుకొని వచ్చి ఆ డ్రాగన్ని చంపేస్తారు. ఆ డ్రాగన్ ఎప్పుడైతే చనిపోతుందో ఆ స్టోన్ అనేది వీళ్ళలో ఒకరి కంట్రోల్లోకి వచ్చింటుంది. ఆ విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. సో నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్కి ఆ స్టోన్ కూడా ఒక హ్యూమన్ లా కన్వర్ట్ అయ్యి ఒక మేజర్ రోల్, ఒక ముఖ్యంగా ఒక పార్ట్ అనేది ప్లే చేస్తుంది ఈ స్టోరీలో. సో నెక్స్ట్ వీళ్ళందరూ వాడు చనిపోయిన తర్వాత బయటకు వస్తారు. ఇక్కడేమో ఫాక్స్ వాళ్ళ అక్క కూర్చొని మా తమ్ముడు ఏమైనా ఆలోచిస్తూ ఉన్న టైంలో అక్కడికి ఒక ఈవిల్ ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంది. ఏంటబ్బా ఈవిల్ ఎనర్జీ ఎంటర్ అయిందా అని చెప్పని
మీరు అనుకుంటున్న టైంలో అదెవరో కాదు విలన్ బయటకు వస్తుంది. విలన్ బయటకు వచ్చి చూసావా నేను బయటకు వచ్చేసాను ఇప్పుడు అని చెప్పినట్టయితే నువ్వు ఎలా వచ్చావనంటే ఆ రూట్స్ మీ తమ్ముళ్ళలోకి పంపించాను, నువ్వు మళ్ళీ ఆ రూట్స్ని నీ ఒంట్లోకి తెచ్చుకున్నావు, ఇప్పుడు నా పగ తీర్చుకోబోతున్నాను, నేను నీ ఒంట్లోకి వచ్చి నేను ఏమేమైతే చేయాలనుకుంటున్నా అవన్నీ చేస్తాను అని చెప్పినట్టది. దాంతో హీరోయిన్ నువ్వు అలా చేయబాకు, నీ వల్ల ఎంతమంది ఎన్ని నష్టపోయారో తెలిసి నువ్వు మళ్ళీ ఇలానే చేయాలని చెప్పంటున్నాను, నీ డెమోనిక్ ఎనర్జీని యూజ్ చేయొద్దు అని చెప్పని తను రిక్వెస్ట్ చేస్తుంది. లేదు నేను ఇంకా నీ మీద పగ తీర్చుకుంటానని చెప్పని తన బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. తన బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరిని ప్రేమించుంటాడు కదా ఫాక్స్ కింగ్, తను వస్తాడు. సో తనని చూసినటువంటి ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీడు మెయిన్ ఒక విలను. వీడు బాధ ఏంటంటే ఎట్లయినా కానీ క్వీన్ రాకుండా చేయాలి, క్వీన్ గాని వచ్చేస్తే తన కింగ్ అవ్వలేడు, ఫినిక్స్ కింగ్ అని చెప్పని ఎట్లయినా చంపేయాలని చెప్పని ట్రై చేస్తూ ఉంటాడు. సో అక్కడ వచ్చి ఆ మౌంటైన్లో సమ్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని ఎట్లయినా కానీ తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. వీళ్ళు వచ్చి ఆ మౌంటైన్లోకి ఎవరిని ఎంట్రీ కానిరు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని పంపించేస్తారు. ఇక్కడేమో మన హీరోయిన్ వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు, ఇంకా మాస్టర్ సర్వెంట్ లింక్ మీ ఇద్దరికి పోయింది, నువ్వు నాతో వచ్చేసేయి, నీకంటూ ఓన్ హౌస్ ఉంటుంది, ఉండద్దు ఇక్కడ అని చెప్పని. తర్వాత హీరో అడుగుతాడు, నువ్వు వెళ్ళిపోతావు నన్ను వదిలి అంటే, నేను ఎక్కడికి వెళ్ళనులే, నీ దగ్గరే ఉంటాను, అయినా ఇప్పుడు మాస్టర్ సర్వెంట్ లింక్ మనకు లేదు కదా, ఎందుకు మన ఇద్దరం మళ్ళీ కలిసి ఉండడం, మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, నాకంటూ ఒక లైఫ్ ఉన్నది, నేను వెళ్తాను అని చెప్పని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకొని తర్వాత కాసేపటికి ఇంకా లేదు మా ఇద్దరి మధ్య ఏ రిలేషన్షిప్ అని ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు వచ్చి హీరో 2 బ్రదర్స్. ఈ 2 బ్రదర్స్లో ఒక బ్రదర్ వచ్చి ఒక హ్యూమన్ని ప్రేమిస్తుంటాడు, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి సీక్రెట్గా ఒక ప్లేస్లో పెట్టుంటాడు. వీడి బాధ ఏంటంటే ఆ సీక్రెట్ అనేది ఎక్కడ పెట్టున్నారు, ఆ ఫారెస్ట్లో ఉందా లేకపోతే ఇంకెక్కడన్నా ఉందా అని చెప్పని ఫైండ్ అవుట్ చేయడానికి కదా ఈ డ్రాయింగ్లోనే ఆ అమ్మాయిని పెట్టుంటాడు. ఆ డ్రాయింగ్లోకి ఎంటర్ అయ్యి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఫినిక్స్ కింగ్ ఫైండ్ అవుట్ చేశాడు ఇది ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది అని చెప్పని. సో దీనివల్ల వీడు ఫైండ్ అవుట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే నెక్స్ట్ పార్ట్లో పాపం ఈ అమ్మాయిని చంపేస్తారు. ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మన హీరో బ్రదర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళందరూ హీరోయిన్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఎక్కడ స్టోన్ అని చెప్పని. వీళ్ళంతా కాసేపు కొట్టుకుంటారు, ఏం జరిగింది అని చెప్పని. ఈ స్టోన్ కాస్త కింద పడిపోయి దమ్దమా కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడబ్బా ఈ స్టోన్ అని చెప్పని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలంతా వెతుకుతపోయేటప్పుడు అక్కడ అందమైన లేడీ వచ్చి నిలబడుకో ఉంటుంది. వీళ్ళందరినీ ట్రై చేస్తుంది. ఈ స్టోన్ అంటే ఎవరో కాదు నేనేను అంటే, స్టోన్ అంటే ఇంతవరకు మేము ఏదో ఒక మ్యాజికల్ ఆర్టిఫాక్ట్ అనుకున్నాము, నువ్వు ఒక ఇంత అందమైన అమ్మాయి అంటే, అవును అసలు నా పర్పస్ అని తెలుసా, నేను అందరి జంటల్ని కలుపుతూ ఉంటాను, సో అందరికి నేను పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనే రెడ్ ట్యాగ్ లాగా అందరికీ కనెక్ట్ అయి ఉంటాను, ఎవరెవరి మనసులో ఏమేమి ఉందో మొత్తం నేను చెప్పగలను అని చెప్పనంటది. అయితే ఏం చేయాలి ఇప్పుడు, నా లాస్ట్ ఓనర్ వచ్చి కొంతమందికి నేను పెళ్లి చేయలేకపోయాను, సో ఇంకా నేను కొంతమంది కన్నా చేసి నా లైఫ్లో ఉన్న కోరికను తీర్చుకొని దాని తర్వాత నేను అండర్ వరల్డ్ కింగ్ దగ్గరికి వెళ్ళిపోతానంటే వీళ్ళకి కూడా ఒక రెడ్ థ్రెడ్ని టై చేస్తుంది. సరే చూద్దాం సాయంకాలం లోపల ఏమవుతుందో, అందరూ వెళ్ళండి అని చెప్పని ఎవరి పాటికి వాళ్ళ జంటలుగా విడిపోయి అందరూ ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా మూవ్ అవుతూ ఉంటారు. ఈ లోపల మన ఈగల్ క్వీన్కి వచ్చేటప్పటికి అక్కడ బన్స్ ఉంటాయి, ఆ బన్స్ని తినాలనిపించి ఇష్టపడి బన్స్ తింటా ఉన్న టైంలో అంతలోపల మన హీరోకి ఏంటంటే ఒక డైరీ దొరుకుతుంది. డైరీలో వచ్చి హీరో గురించి తప్పుగా రాతుంటుంది, అది ఎవరో కాదు రాసింది మన ఫాక్స్ కింగే. నన్ను చూసుకున్నటువంటి హీరో నవ్వుతాడు, హీరోయిన్ ఎప్పుడు అలా రాయదని చెప్పి ఇలా డివైడ్ అయిపోయి వెళ్ళిపోయిన ఇద్దరు ఎవరి పాటికి వాళ్ళు షాపింగ్ లాగా చేసుకుంటూ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటా ఉంటే మన ఫాక్స్ కింగ్ అది చెప్పాను కదా ఈగల్ క్వీన్ ఇద్దరు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోపల ఆ థ్రెడ్లో ఉన్నటువంటి ఎనర్జీ కాస్త బయటకు వస్తుంటుంది. ఏంటి వీడి మీద నాకు ఫీలింగ్స్ ఉందా అని చెప్పి తను నవ్వుకుంటుంటుంది. తర్వాత నెక్స్ట్ వీళ్ళకి కూడా థ్రెడ్ ఏదైతే కనెక్ట్ అయిందో అది కూడా కాస్త బ్లింక్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఫీలింగ్స్ అనేది ఉన్నదని చెప్పి ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈగల్ క్వీన్ వచ్చి నాకు బన్ను తినాలని అంటే తన దగ్గర ఉన్నట్టు వుడన్ దాన్ని పెట్టి అమ్మేసి తీసిస్తానంటే నోను అలా చెయ్యొద్దు, చూసావా ఇది మీ అక్కకి నువ్వంటే ఎంత ఇష్టమో, ప్రపంచంలో ఇలాంటివి ఉండేటి రెండేను, మీ అక్క నీకు ఇది ఇచ్చిందంటే ఎంత ఇంపార్టెంట్ ఆలోచించు, నువ్వెంత ప్రమాదంలో ఉన్నా కూడా ఆలోచించు, మీ అక్క నేను ఎంత ఇష్టపడుతుందో అర్థం చేసుకో, చూడు మా అమ్మ లేక నేను ఎంత బాధపడుతున్నాను, నువ్వు మీ అక్కని మిస్ అవ్వద్దు అని చెప్పి ఈ లోపల మన ఫాక్స్ క్వీన్ కాక పూర్తిగా డబుల్ క్వీన్ లాగా రెడీ అవుతూ ఉంటుంది. ఈ లోపల తన హస్బెండ్ అక్కడికి వస్తాడు. హస్బెండ్ని చూసినటువంటి తను నాకు హెల్ప్ చేయని చెప్పిన అడగత్తి హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇన్ని రోజులకి తనతో చాలా హ్యాపీగా మాట్లాడుతుందని చెప్పని అనుకుంటా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు.
అవుతాడు, తన భార్య తనతో హ్యాపీగా మాట్లాడుతుంది అని చెప్పని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి తన మన హీరోయిన్ అంతా కూడా అక్కడ ఆ సిటీలో ఏమేమి జరుగుతుంది, హ్యూమన్స్ ఎలా బిహేవ్ చేస్తారని చెప్పని హ్యూమన్స్ లాగా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ని ఈట్ చేస్తూ ట్రైల్ వేస్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఫాక్స్ కింగ్ కూడా హ్యాపీగా చాలిపోతారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మదర్కి అంటే మెయిన్ క్వీన్కి అర్థమైపోతుంది. సో నెక్స్ట్ మన హీరో ప్రమాదంలో ఉన్నాడు, మీరు ఎలాగైనా కానీ హీరోని తీసుకోరండి అని చెప్పని వాళ్ళిద్దరిని తిడుతుంది. వెళ్ళి మీరు ఎలాగైనా కానీ హీరోని తీసుకోరండి అని చెప్పని. సరే మేము వెళ్ళి తీసుకొని వస్తాము, మీరు టెన్షన్ అవ్వద్దు అని చెప్పని. సో వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పని వెళ్ళేటప్పటికి కింద ఏమవుతుందంటే ఆ రోజు నైట్ జస్ట్ ఒక ట్రయల్ లాగా తను ఏమంటుందంటే ఆ స్టోన్ మీరు పెళ్లి చేసుకోండి, మీరు పెళ్లి చేసుకుంటేనే మీ దగ్గర ఉన్నటువంటి ఫ్లవర్ బ్లింక్ అయితే నాకు కొంచెం ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీరు త్వరగా పెళ్లి చేసుకోండి ఈ నైట్కి అని చెప్పని అంటారు. సో నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి గూజిన్కి అక్కడ పెళ్లి జరుగుతున్నట్టు మానవ లోకంలో తెలుస్తుంది. సో ఇక్కడ చూసేటప్పటికి వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ఫ్లవర్స్ చాలా బాగా గ్లో అయి ఉంటాయి. అది చూసినటువంటి స్టోన్ అంటే అది చూసారా, మీకు తెలియకుండానే మీకు ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయి, అది మీరు మిమ్మల్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి అని చెప్పని. సరే వెళ్ళి వెడ్డింగ్ డ్రెస్ వేసుకోరండి అని చెప్పని అందరినీ పంపిస్తుంది. సో వెడ్డింగ్ డ్రెస్ వేసుకున్నటువంటి హీరోయిన్ చూసినటువంటి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనకి ఇష్టమైన ఒక టాయ్ని తీసుకొని ఇస్తాడు. ఇక్కడ మన ఫాక్స్ కింగ్ ఈగల్ క్వీన్ కూడా రెడీ అంటారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళకి తెలియకుండానే ఆ ఫ్లవర్ అనేది చాలా గ్రో అయి ఉంటుంది, అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మన హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మ్యారేజ్ కాన్సెప్ట్ని ఎండ్ చేస్తారు అక్కడికి. సో ఎండ్ చేసిన తర్వాత వీళ్ళ ఫ్లవర్ కూడా చెక్ చేస్తే చాలా గ్రో అయి ఉంటుంది. సో నెక్స్ట్ అది ఒక ట్రయల్ బుక్, ఆ ట్రయల్ బుక్లో ఒకరి నేమ్ ప్రాబ్లం, అది ఎవరితో కాదు హీరో వాళ్ళ అన్న సెకండ్ బ్రదర్ది ప్రాబ్లంలో ఉంటుంది, లవ్, అది చెప్పద్ది, మీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నారు. వీళ్ళందరూ హెవెన్కి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ వాళ్ళ సెకండ్ బ్రదర్కి పనిష్మెంట్ ఇచ్చింటారు. ఆ పనిష్మెంట్ చూసినటువంటి అందరూ అక్కడ రిక్వెస్ట్ చేస్తారు, ప్లీజ్ ఆయనకి పనిష్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తారు. సో మీకు అర్థమవుతుందో ఒక ఇమ్మోర్టల్ ఎటువంటి పరిస్థితులను ఒక హ్యూమన్ని లో లెవెల్లో ఉన్న వాళ్ళని ప్రేమించకూడదు, తను ఆ పని చేసాడంటే ఇది ఒక పనిష్మెంట్తో సమానమే, దానికి తగినటువంటి పనిష్మెంట్ తను ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పని చెప్తారు. సో ఆ అమ్మాయి కూడా అక్కడ చచ్చిపోయి ఉంటుంది. ఈ విషయం తెలిసి వీళ్ళందరూ ఇక్కడ బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ సెకండ్ బ్రదర్కి ఏమన్నా ప్రమాదం జరుగుతుందా అని చెప్పని అందరు తీసుకొచ్చి పడుకోబెట్టుంటారు. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన సెకండ్ హీరో ఉన్నాడు కదా, వాళ్ళ అక్కని చూడాలని చెప్పిన వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే వాళ్ళ అక్క తిడుతుంది. అంటే ముందులాగా తనతో ప్రేమగా మాట్లాడుతూ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో, నీకేం అవసరం ఇక్కడ, నీకు ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని చాలా క్రూయల్గా మాట్లాడుతుంది. వాళ్ళ అక్క అలా మాట్లాడడం చూసినటువంటి సెకండ్ హీరోకి చాలా బాధ ఉంది. ఏంది మా అక్క ఇలా మాట్లాడుతుందని అక్కడి నుంచి హెవెన్కి వచ్చేస్తాడు. హెవెన్కి వచ్చేసిన తర్వాత సెకండ్ బ్రదరు సోల్ వచ్చి ఇప్పుడు ఎక్కడున్నదంటే అండర్ వరల్డ్లో ఉన్నది. వీళ్ళు అండర్ వరల్డ్లోకి వెళ్ళి ఆయన రిటర్న్ తీసుకొని రావాలి. అప్పుడే ఫినిక్స్ కింగ్ అనేది రిటర్న్ అవుతుంది. ఎందువల్లంటే ఈ సెకండ్ బ్రదర్ మేజర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో వీడున్నాడు కదా విలన్ గాడు ఏం చేస్తాడంటే ఒక ల్యాంప్ తీసుకొని వచ్చి అండర్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వమంటాడు. చూడండి ఇక్కడ ఎలా కపుల్స్ అయ్యారో. ఇక్కడ వచ్చేటప్పటికి ఈగల్ క్వీన్ అండ్ దెన్ మన హీరో ఇద్దరు వెళ్ళి వాళ్ళ అన్నని క్యాచ్ చేసి అండర్ వరల్డ్లోకి వెళ్ళి తీసుకొని వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అలో చేయరు, మేము అలా పంపేము, మా కింగ్ పర్మిషన్ తీసుకొని మీరు రావాలి అని చెప్పారంటారు. తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే అండర్ వరల్డ్ కింగ్ దగ్గరికి వెళ్తారు. సో అండర్ వరల్డ్ కింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడే స్టోన్ కూడా ఉంటుంది. స్టోను వాళ్ళ ట్విన్ బ్రదర్ వచ్చి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము, ఇదిగో ఈ సీల్ తీసుకొని కిందకి వెళ్ళండి, మా అన్నయ్య మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని చెప్పని ఇద్దరిని పంపిస్తారు. సో నెక్స్ట్ స్టోన్కి కూడా చెప్తాడు, నువ్వు వెళ్ళి చూసిరావు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని. వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళ అన్నయ్య ఉంటారు కదా ట్విన్ బ్రదర్, ఆయన ఏమంటాడంటే నాకు ఆ అమ్మాయిని ఇచ్చేస్తేనే నేను ఖచ్చితంగా మీ బ్రదర్ని రిటర్న్ చేస్తాను, హీరోయిన్ నాకు ఇవ్వు అని అంటాడు. నేను ఎట్టి పరిస్థితుల్లోని హీరోయిన్ వదులుకోను అని చెప్పని అంటాడు. సో నెక్స్ట్ ఇక్కడ స్టోన్ వచ్చి మీ బ్రదర్ కూడా తనకేం జరగకూడదని అనుకుంటున్నాడు, దయచేసి వాళ్ళ హీరో బ్రదర్ని రిటర్న్ చేసి అని చెప్పి స్టోన్ రిక్వెస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సరే ప్రజెంట్ నేను ఈ అమ్మాయిని వదిలేస్తాను, నాకు ఈ అమ్మాయి అవసరం లేదు, మీ బ్రదర్ మీకు కావాలి కదా, మీ బ్రదర్ని మీతో పంపించేస్తాను, కానీ మీ బ్రదర్ ఎవరినైతే ప్రేమించారో ఆ అమ్మాయి అయితే చనిపోయింది అని చెప్పని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తారు. సో హీరో కూడా
హీరోయిన్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. సో బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అతను చెప్తాడు, మాకు ఎట్లయినా కానీ వాటర్ బీస్ట్తో యూజ్ ఉన్నది, ఎప్పటికైనా కానీ మీరే వస్తారు చూడండి ఇక్కడికి అని చెప్పని తను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ ట్విన్ బ్రదర్ వాళ్ళిద్దరూ సేఫ్గా వెళ్ళారా అంటే వాళ్ళిద్దరు సేఫ్గా వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చి వాళ్ళన్న తిడతా ఉంటాడు, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు, ఆ స్టోన్ని పెట్టుకొని ఆడుకుంటా ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది, నువ్వు చనిపోతావు, ఎట్లయినా ఆ వాటర్ బీస్ట్ని ఎనర్జీ తీసుకో అని అంటాడు. ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళ బ్రదర్ హ్యాపీగా లేచి కూర్చుంటాడు. వాళ్ళ బ్రదర్ అడుగుతాడు ఎక్కడ అమ్మాయి అని చెప్పని. సో వాళ్ళ బిగ్ బ్రదర్ వచ్చి తన డిప్రెషన్లో ఉన్నాడు, కొన్ని రోజులు తనకి రెస్ట్ ఇవ్వండి అని చెప్పని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాటర్ బీస్ట్ వచ్చి తన ఎనర్జీని డైలీ తనకి ఇస్తూ తనని ఎలాగైనా కాపాడాలని చెప్పని ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ఫాక్స్ కింగ్ వచ్చి, చూడు నువ్వు ఒక్కరికే కాదు సేవ్ చేయాల్సింది, బీస్ట్కి కూడా హెల్ప్ చేయని చెప్పని అక్కడ కూర్చొని బీస్ట్కి కూడా సేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకు అనిపిస్తుంది వాళ్ళ అక్క తనకు బాగాలేనప్పుడు ఎలా చేసింది, వాళ్ళ అక్క తనకి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది, మా అక్క నన్ను ఎంత బాగా చూసుకుంది, మా అక్కని నేను మిస్ అవుతున్నాను, మా అక్క ఎందుకు ఇలా మాట్లాడిందని చెప్పని చాలా బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ ఇంకా చాలు ఆపు అంటాడు. మదర్ అక్కడికి వచ్చేటి ఎప్పుడు ఉంటుందంటే, చూడు ఈ అమ్మాయిని ఎందుకు క్లోజ్గా ఉంటున్నాడు తాను, వీళ్ళిద్దరి మధ్య ఎందుకు రిలేషన్షిప్ డైలీ ఇంక్రీజ్ అవుతుంది, ఇలా ఉండకూడదు అని చెప్పని మదర్ చాలా అప్సెట్ అవుతుంది. నెక్స్ట్ బ్రదర్ లేచి కూర్చుంటాడు. మదర్ ఏం చెప్తుందంటే, చూడు గూజిన్, నువ్వు ఎవరో నువ్వు తెలుసుకొని ప్రవర్తించు, ఒక బీచ్తో నువ్వు ఇలా ఉండడానికి లేదు, నువ్వు ఒక ట్రూ గాడ్వి అని చెప్పని అక్కడి నుంచి వెళ్ళిపోయి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చంపేయాలని ట్రై చేస్తుంటే బిగ్ బ్రదర్ అక్కడికి వచ్చి, మదర్ మీరు అలా చెయ్యొద్దు, మీకేంటి గూజిన్ ఇలా చేస్తున్నాడు అనే కదా ఇబ్బంది, నేను మీకు ఒక సొల్యూషన్ ఇస్తాను, తన మెమరీస్ అన్నిటిని తీసేయండి అమ్మాయి బ్రెయిన్ గూజిన్ బ్రెయిన్ నుంచి, అప్పుడు గూజిన్ అమ్మాయిని మర్చిపోతాడని చెప్పానంటే తను ఒక మ్యాజికల్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసి గూజిన్ బ్రెయిన్లో ఏదైతే ఉంటుందో ఆ మ్యాటర్ని అంతా కూడా ఎరేజ్ చేసేస్తుంది. అంటే ఆ అమ్మాయిని ప్రేమించే విషయాన్ని అంతా కూడా ఎరేజ్ చేస్తుంది. వాళ్ళిద్దరు కలుగుతున్నది వాళ్ళు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ని మొత్తం ఎరేజ్ చేసి జస్ట్ తను ఒక ఫ్రెండ్ అనేది మాత్రమే తనకు గుర్తుండే విధంగా చేస్తుంది గూజిన్కి. సో నెక్స్ట్ ఆ మెమరీస్ అన్నీ వెళ్ళి వుటన్ ట్రీలో వెళ్ళి సేవ్ అవుతుంది. మదర్ ఆ మెమరీస్ అన్నీ తీసుకుపోయి వుటన్ ట్రీలో పెట్టేస్తుంది. సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హీరోయిన్ నెక్స్ట్ మార్నింగ్ బాగా రెడీ అయ్యి హీరో దగ్గరికి వెళ్ళి హీరో పడుకుంటే హీరోతో మాట్లాడద్ది, ఏం నువ్వు ఇంత డల్గా ఉన్నావు, రాత్రి ఏం తాగినావు పైన అని చెప్పిన అది ఇది మాట్లాడుతా ఉన్నా. ఎంత మాట్లాడుతున్న హీరో ముందులాగా మాట్లాడి, ఎందుకంటే తన దగ్గర ఉన్న మెమరీస్ అన్ని ఎరేజ్ చేయకపోయాయి. తన దగ్గర ఉన్న మెమరీ ఏంటంటే తన ఒక స్లేవ్ అని మాత్రమే గుర్తున్నది, అంతకుమించి తనకేమీ గుర్తులేదు. సో మదర్ అక్కడికి వచ్చి తనకు వార్నింగ్ ఇస్తుంది, చూడు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇక్కడికి రావద్దు, నీ వల్ల గూజిన్కి ప్రమాదం వస్తుంది, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పినట్టు. అది గూజిన్ కూడా బయటకు వచ్చి నువ్వు ఇక్కడ ఉండలేకపోతే హెవెన్కి వెళ్ళు అని చెప్పని చెప్తాడు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ సెకండ్ బ్రదరు ఇద్దరు కాస్త ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు. ఎలాగైతే తనకి ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోతే ఎలా ఫీల్ అవుతారో వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకొని, ఇలా చూడు తను చనిపోయిన తర్వాత నాకు ఎంత బాధగా ఉంది అని ఇద్దరు మాట్లాడుకుంటే తను సెకండ్ బ్రదర్ అయినా నెక్స్ట్ నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఆ ఫారెస్ట్ని ఇంకా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు వెళ్ళి ఫారెస్ట్లోకి అని చెప్పినట్టారు. ఇక్కడ ఏమవుతుందంటే హెవెన్లో ఫెరీస్ని సెలక్షన్ కాంపిటీషన్ పెడతారు. సో ఫెరీ సెలక్షన్ కాంపిటీషన్లోకి హీరోయిన్ కూడా పంపించు, తను అక్కడైతే సేఫ్గా ఉంటుంది హెవెన్లోకి అని చెప్తారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఫాక్స్ కింగ్కి ఎవరిని చూసినా కానీ ఈగల్ క్వీన్ లాగే కనిపిస్తూ ఉంటారు. ఏందబ్బా ఈగల్ క్వీనే గుర్తొస్తుంది నాకు, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చెప్పని తను కూడా హెవెన్కి వెళ్తాడు. సో హెవెన్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ప్లేస్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి అదొక డిఫరెంట్ మ్యాజికల్గా ఉంటుంది. హీరోయిన్ తన ఎనర్జీని యూజ్ చేసి దాన్ని నార్మల్ పొజిషన్లోకి ఒక హౌస్ అంతే అండ్ డిఫరెంట్ ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ లాగా ఒక డిఫరెంట్ ప్లేస్ లాగా తను కన్వర్షన్ చేసి చాలా అందంగా తీసుకొని వస్తుంది. తను అక్కడనే ఉంటుంది. అక్కడే ఉన్నప్పుడు తన సిస్టర్ని కూడా తీసుకొని వచ్చి, చూడు ఇంక పైన మనం ఇక్కడనే ఉండేది హెవెన్లో అని చెప్పని వాళ్ళిద్దరు హ్యాపీగా ఇక్కడనే ఉంటామని చెప్పని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఫాక్స్ కింగ్ ఇక్కడికి వచ్చి అడుగుతారు డీజే మౌంటైన్లోకి, ఎక్కడ హీరోయిన్ అంటే తన హెవెన్కి వెళ్ళినది, హెవెన్లో ఫెరీ కాంపిటీషన్ జరుగుతుందంటారు. ఇక్కడ చూసారా మన పికాక్ క్వీన్ వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడుతూ ఉంటారు మన కింగ్తో. సో నెక్స్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, చూడు నాకు ఎవరు లేకుండా పోయారంటే ఈగల్ క్వీన్ వచ్చి, లేదు ఎప్పటికీ నీతో తోడుగా ఉంటాను అని చెప్పద్ది. నెక్స్ట్ ఈయన డీజే మెయిన్ క్యారెక్టర్, ఈయన వచ్చి సెలక్షన్లో వెపన్స్ ఉండే ప్లేస్కి హీరోయిన్ని పంపిస్తారు. నెక్స్ట్ ఫాక్స్ కింగ్ని మాత్రం కట్టేసి తను తీసుకొని వెళ్తాడు. వెపన్స్ ఉన్న ప్లేస్కి ఇంతవరకు ఎవరు ఎంటర్ అవ్వలేదు, హీరోయిన్ కూడా ఎంటర్ అవ్వలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మన డీజే కాస్త మన ఫాక్స్ కింగ్తో ఆడుకుంటూ ఉంటాడు. ఏంటబ్బా ఈ డీజే
డీజేని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఈ డీజేనే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పంటే ఈగల్ క్వీన్ ఆయన మెయిన్ గాడు, ఆయనతో ఎందుకు నువ్వు ఊరికనే వెళ్ళి ఇట్లా చేస్తున్నావు, ఆయన తలుచుకుంటే నేను చంపేస్తాడు అని చెప్పని అంటూ ఉంటాడు. సో నెక్స్ట్ హీరోయిన్ ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఒక నైఫ్ని కంట్రోల్ చేసి నైఫ్ దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన ఇక్కడ వీళ్ళిద్దరు సెకండ్ హీరోయిన్ కూడా వాళ్ళిద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి మూమెంట్స్ అంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ ఇక్కడికి అక్కడ ఏమవుతుందంటే ఫాక్స్ రాజ్యంలో అక్కడున్న ఒక మెయిన్ ఆమె చనిపోయి ఉంటుంది. అది చూసినటువంటి వాళ్ళ తమ్ముడికి చాలా బాధ వేస్తుంది, ఎవరు మా రాజ్యంలో ఇలా చేసిందని. ఎవరో కాదు, వాళ్ళ అక్క అలా చేసే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అక్క బాడీలో ఉండేది ఇంకొకరు కాబట్టి. సో నెక్స్ట్ అక్కడ ఉన్న ఆల్ వెపన్స్ అన్నిటిని కూడా ఆమె కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఈగల్ క్వీన్ అక్కడికి వచ్చి హెల్ప్ చేసి వాళ్ళందరినీ కంట్రోల్ తీసుకొచ్చి హీరోయిన్ చెప్పదు, ఇంక పైన మిమ్మల్ని ఏ ప్రాబ్లం లేకుండా క్లీన్ చేస్తాను, మనందరం ఫ్రెండ్స్ అని చెప్తారు. అక్కడికి వచ్చినటువంటి హెవెన్ కింగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ అక్కడికి వచ్చినటువంటి ఈ మన పీకాక్ క్వీన్, మా తమ్ముడిని ఎలాగైనా కానీ నువ్వు వెపన్స్ ఉన్న చోటుకి పంపించాలి, నువ్వు ఎందుకు ఈగల్ క్వీన్ని పంపించావు అని చెప్పని ఆర్గ్యుమెంట్ని రేస్ చేస్తుంది. దాంట్లో ఏమంటాడంటే కింగ్, మీ తమ్ముడు కన్నా ఈగల్ క్వీన్ అన్నింటిలో టెస్ట్లోనూ పాస్ అయింది, ఆ అమ్మాయికి ఇకపోతే ఇంక నన్ను ఎవరికి ఇమ్మంటావు అని చెప్పని వాళ్ళిద్దరు గొడవ వేసుకుంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మన హీరో వచ్చి వూట్ అండ్ డ్రింక్ ఇక్కడెక్కడన్నా ఉందా అని అడుగుతారు. సో ఎక్కడా లేదని చెప్పారు. తర్వాత నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు వచ్చి ఈసారి ఎట్లయినా కానీ టెస్ట్లో నేను గెలవాలి, నువ్వు నన్ను వెపన్స్ దగ్గరికి పంపించి అక్కడ ఉన్న ఒక వెపన్తో ఆ థండర్ అటాక్స్ని నేను కంట్రోల్ చేసుకుంటా అంటారు. కానీ అది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఒక షీల్డ్ హాఫ్ స్పాయిల్ అయిపోయి ఉంది, దాన్ని ఎవరు రికవరీ చేయలేదు. వీడు రికవరీ తెలియకుండానే ఆ షీల్డ్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ థండర్ అటాక్స్లో అక్కడ వీడు ఎక్కడ ఉంటుందో ఆ పనిష్మెంట్ అనేది వచ్చి అటాక్ అవుతూ ఉంటుంది. సో ఇది చూసినటువంటి హీరో వచ్చి హీరోయిన్కి ఏమన్నా అవుతుందని చెప్పని కాపాడతారు. సో నెక్స్ట్ ఎవరి పాటికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ కూడా నాకేం కాలేదు, నార్మల్గా ఉన్నానని చెప్పానంటది. హీరో కాసేపు వాళ్ళిద్దరు మాట్లాడుకొని నాతో ఎప్పుడు ఇలాగనే ఉంటావో, అప్పుడప్పుడు ఎందుకు నువ్వు మారిపోతుంటావు అని చెప్పని అడగద్ది. అలా ఏం లేదు అని చెప్పని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి క్వీన్ వచ్చి నేను వెళ్తున్నాను మా రాజ్యానికి, చూడు మా తమ్ముడికి నైట్ జరిగిన దానికి అందరు నన్ను తప్పుగా అనుకుంటున్నారని చెప్పని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరో అక్కడికి వచ్చి ఎన్విరాన్మెంట్ చెక్ చేసేటప్పటికి అక్కడ వూట్ అండ్ డ్రింక్ ఉంటుంది. వూట్ అండ్ డ్రింక్ చూసినటువంటి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మన ఫినిక్స్ క్వీన్ ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి పీకాక్ క్వీన్ వాళ్ళ నాన్న వేరే సంబంధం మాట్లాడుంటారు, అమ్మాయికి వేరే మ్యారేజ్ని అలయన్స్ని ఫిక్స్ చేసి ఉంటారు. అది విన్నటువంటి హీరో పీకాక్ క్వీన్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే తనకు ఒక సీక్రెట్ అనేది రిలీవ్ అవుతుంది. ఏంటంటే ఈ విషయం చెప్పద్ది, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అని చెప్పని హెవెన్ కింగ్కి చెప్పద్ది. హెవెన్ కింగ్ చాలా అప్సెట్ అవుతాడు. సో అదే టైంలో ఏమవుతుందంటే మన ఒక మదరు తిడుతూ ఉంటుంది హీరోయిన్ దగ్గర, ఏంటంటే నువ్వు ట్రూ గార్డు కొడుకు అంటే పీకాక్ క్వీన్కి అర్థమైపోతుంది తను ట్రూ గార్డు, హెవెన్ కింగ్తో కంపేర్ చేస్తే ట్రూ గార్డే చాలా బెటరు, నేను ట్రూ గార్డ్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పని మదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మదర్ ఉండి నువ్వు కన్నింగ్ వేషాలని నాకు తెలుసు, సరే నీ ట్రయల్ నువ్వు వేసుకోపో అని పంపిస్తుంది. అంటే ఆ అమ్మాయిని యూజ్ చేసి వీళ్ళిద్దరిని డివైడ్ చేయాలని చెప్పని మదర్ అనేది ఒక ప్లాన్ లాగా వేసుకొని ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ హీరోయిన్ అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారు. వీళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం చూసినటువంటి హీరోయిన్కి చాలా బాధ వేస్తుంది, ఎందుకు వీళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు, వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని చెప్పని. ఇది చూసినటువంటి మదర్ చాలా సాటిస్ఫై అవుతుంది. ఈ పీకాక్ క్వీన్ యూజ్ చేసుకొని ఎట్లయినా కానీ నేను బీస్ట్ని దూరం చేస్తున్నాను అని చెప్పని. ఇక్కడికి వచ్చేటప్పటికి డెవిల్స్ అనే వాళ్ళు డిఫరెంట్ ట్రయల్స్ వేస్తుంటారు. పీకాక్ క్వీన్ ఫాదర్ కూడా డెవిల్స్తో కలిసిపోతాడు. సో ఎలాగైనా కానీ తన కల్టివేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పని డెవిల్స్తో కలిసి వాళ్ళు చేసే ఈవిల్ పన్స్కి తను యాక్సెప్ట్ చేస్తాడు. సో నెక్స్ట్ మళ్ళీ హీరోయిన్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకొని నువ్వెందుకు పీకాక్ క్వీన్తో మళ్ళీ రిలేటివ్లో ఉన్నావంటే జస్ట్ ఊరికే తను నా ఫ్రెండ్ అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ హెవెన్ కింగ్ ఏం చేస్తాడంటే వెపన్స్ ఉన్న చోట అన్నిటికీ ఫాక్స్ కింగ్ని అండ్ నెక్స్ట్ మన హీరోయిన్ని తీసుకొని వెళ్తారు. సో వాళ్ళందరూ అక్కడ చెక్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ వెపన్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ వెపన్స్ ఎలా అని చెప్పని చెక్ చేస్తూ ఉన్న టైంలో సో నెక్స్ట్ ఇక్కడ మనకి హీరోయిన్ని ఒక ఫూల్ లాగా చేయాలని చెప్పని
పీకాక్ క్వీన్ ప్లాన్ వేస్తుంది, దాంట్లో ఫెయిల్ అయిపోతుంది. దాంట్లో మనకి అండర్ వరల్డ్ కింగ్ అనేవాడు కూడా బీస్ట్కి మన హీరోయిన్కి హెల్ప్ చేస్తాడు. దాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు, నువ్వు దయచేసి వచ్చి మా తమ్ముడికి నాకు హెల్ప్ చేయి అని చెప్పని. ఇక్కడికి వచ్చినటువంటి మన స్టోన్ కూడా ముందులాగా లేడు, తనలో ఏదో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి, నేను ఎలాగైనా కానీ తను నార్మల్కి తీసుకొని వస్తాను, లేకపోతే ఓల్డ్ మెమరీ ఎరేజ్ అయిపోతుంది అని చెప్పంటారు. ఇక్కడ చూసారా వీళ్ళందరూ కలిసి అసలు తన డ్రీమ్లో ఏమొస్తుందో దాని డ్రీమ్ కలెక్ట్ చేయాలని చెప్పని ఒక మ్యాజికల్ ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి హీరోయిన్ వీళ్ళందరూ కూడా తన డ్రీమ్స్ అన్నిటిని కలెక్ట్ చేశాడు. ఆ డ్రీమ్స్ అన్నిటిలోకి ఏం జరుగుతుందో చూడాలని చెప్పని అనుకుంటా ఉంటారు. బయటకు వచ్చినటువంటి హీరోకి ఇంకొక బూటన్ ట్రీ కనిపిస్తుంది, దానికి పీకాక్ క్వీన్ హెల్ప్ చేస్తుంది. కానీ అక్కడున్న ఎనర్జీని పీకాక్ క్వీన్ కంట్రోల్ చేయలేకపోతే హీరో వచ్చి కంట్రోల్ చేస్తారు. ఈ డ్రీమ్స్లోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతూ ఉంటుందంటే హీరోకి హీరోయిన్కి ఎంత ప్రేమ ఉందో వాళ్ళందరూ చూసి నవ్వుకుంటూ ఉంటారు. తన స్టోన్ చెప్పద్ది, ఎలాగైనా కానీ తన ఓల్డ్ మెమరీస్ని రిట్రీవ్ చేయలేకపోతే నీ గురించి అంతా మర్చిపోయి నీ ప్లేస్లోకి వేరొకరు వచ్చేస్తారు, నువ్వు అలా చేసుకోబాకు, నీ లైఫ్ బాగుండాలని చెప్పని తనకి మళ్ళీ సజెషన్స్ అన్నీ చెప్పి ఇస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా వెపన్స్ ఉన్నది, ఆ వెపన్స్లోకి ఎవరిని అలో చేయరు అని చెప్పని. ఇక్కడ పీకాక్ క్వీన్ ఫాదర్ వచ్చి ఏం చెప్తారంటే ఒక వెపన్ టూగా డివైడ్ అయి ఉంటుంది. హాఫ్ వెపన్ డెవిల్స్ కార్డ్ ఉంటుంది, హాఫ్ వెపన్ హెవెన్ కింగ్ దగ్గర ఉంటుంది. దాన్ని ఎట్లాగైనా కానీ తీసుకొని వచ్చేయమని చెప్పని వాళ్ళ కూతురికి చెప్తాడు. తర్వాత వీళ్ళందరూ వెపన్ని ఎట్లాగైనా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు సో వీళ్ళందరూ అక్కడ నిలబడుకుని ఉంటే అందరికీ ఏంటంటే ఏదో డెవిల్ ఎనర్జీ వచ్చినట్టు బయటికి వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు ఉండరు, ఫాక్స్ కింగ్ అండ్ హీరోయిన్ మాత్రమే ఉంటారు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న టైంలో కూడా ఇంకొక డెవిల్ ఎనర్జీ వచ్చి ఆ ఒరిజినల్ హాఫ్ ఎనర్జీని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. సో చూసారా అది వాళ్ళ అక్క, అంటే వాళ్ళ అక్కని దాన్ని నార్మల్గా అనుకుంటారు కానీ వాళ్ళ అక్క ఎవరో కాదు, డెవిల్ ఎనర్జీ అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే అందరూ ఒక నిందలాగా వేస్తారు, దీనికి అంతటికి కారణం ఫాక్స్ కింగ్ మళ్ళీ వచ్చి ఆ బీస్టే అని చెప్పని. ఇంతలోపల అక్కడికి మదర్గోడ్ వస్తారు. మదర్గోడ్ వచ్చి అసలు అక్కడ ఆ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే వాటర్ బీస్ట్ ఉన్నారు అని చెప్పని అంటారు. అంటే ఈ తప్పు అన్నిటికీ కారణం వాటర్ బీస్ట్ని చంపేయండి అని చెప్పని చెప్తారు. సో వాటర్ బీస్ట్ని చంపేయమని చెప్పినప్పుడు అండర్ వరల్డ్ కింగ్ దానికి యాక్సెప్ట్ చేయడు. ఎందుకనంటే ఆ అమ్మాయి బతికితేనే ఆ అమ్మాయి ఎనర్జీ వీళ్ళకి యూజ్ అవుతుంది, అన్నదమ్ములు ఇద్దరు బతుకుతారు. సో ఇక్కడికి వచ్చి హీరో వచ్చి నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని అంటే తనంటే నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు వెళ్ళిపోవాలి అని చెప్పని అనుకుంటూ ఉంటారు. తర్వాత అక్కడ ఏం చేస్తుందంటే ఫాక్స్ కింగ్ హీరోయిన్ ఇద్దరు వెళ్ళి ప్రూఫ్ చేస్తారు, అక్కడికి వచ్చింది డెవిల్ ఎనర్జీ, కావాలంటే చూడండి ఇది అని చెప్పని చేశారు. ఆ డెవిల్ ఎనర్జీ వాళ్ళు వచ్చి అక్కడ డీజే మెయిన్ రోల్ వాళ్ళన్నిటికీ ప్లే చేసి వాళ్ళకి చాలా హెల్ప్ చేసి డీజే వాళ్ళని బయటికి తీసుకొని వస్తారు. ఈ లోపల మన స్టోన్ వచ్చి అక్కడున్న మెమరీస్ అన్నింటినీ కలెక్ట్ చేసుకొని వస్తుంది. వీళ్ళకి ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి హీరోయిన్కి అని చెప్పని. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ మన హీరోయిన్కి ప్రమోషన్ అనేది 5th ర్యాంక్ అనేది ఇస్తాడు హెవెన్లీ కింగ్. సో నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఇదిగో మీ మెమరీస్ అని చెప్పని ఇస్తుంది. ఆ మెమరీస్ అన్నీ చూసినటువంటి హీరోకి తన మదర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి నాకు వద్దు ఈ మెమరీస్, నేను మా మదర్ చెప్పినట్టే ఉంటాను, మా మదరు ఇలా ఫాలో అవ్వమని చెప్పనింది, నాకు ఈ మెమరీసే వద్దు అని చెప్పని తను అక్కడ ఆ మెమరీస్ని వదిలేసి వెళ్ళిపోతాడు. సో అదంతా చూసినటువంటి హీరోయిన్ చూడు తనకి నేను ఇంత కష్టపడి అవన్నీ గుర్తు చేసినా కానీ తను ఏ విధంగానూ రెస్పాండ్ లేదని చెప్పని బాధపడుతూ అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. లేదు గుజీ నన్ను ఈ విధంగా ట్రీట్ చేస్తున్నాడే, ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ ఎయిర్లో మూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ప్రమోషన్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ ప్రమోషన్ పీకాక్ క్వీన్ కాకుండా వేరే వాళ్ళకి వెళ్తుంది. ఇది చూసినటువంటి పీకాక్ క్వీన్కి చాలా కోపం వచ్చి ఎక్కడ ఈ హెవెన్ కింగ్ అని మళ్ళీ వెళ్ళద్ది. మళ్ళీ ఎక్కడని చూస్తే అక్కడ హెవెన్ కింగ్ పనిష్మెంట్స్లో ఉంటాడు. ఇందుకు మెయిన్ గాడు హెవెన్ కింగ్కి పనిష్మెంట్స్ ఇస్తున్నాడు అని చెప్పని తను బాధపడతా దాన్ని తీసుకుని వచ్చి అడగదు, ఎందుకు నువ్వు పనిష్మెంట్స్ తీసుకున్నా అంటే ఇదిగో నీ వల్లే, నువ్వే కదా ఆ వెపన్ని తీసుకొని వెళ్ళి మీ ఫాదర్కి ఇచ్చింది, ఇప్పుడు ఆ మెయిన్ గాడికి ఆ విషయం తెలిసింది, డీజే కంప్లైంట్ చేశాడు, నేను ఆ తప్పు నీ మీదకి రాకూడదని చెప్పి నా మీద వేసుకొని నేను తీసుకుంటున్నాను ఆ పనిష్మెంట్, నువ్వు లైఫ్లో ఎన్నో తప్పులు చేస్తున్నట్టు ఇంక పైన దాన్ని వదిలేసి నార్మల్ పొజిషన్కి వచ్చేసి నువ్వు ఎట్లాంటి స్టేట్లో ఉన్నగా నేను యాక్సెప్ట్ చేస్తాను, దయచేసి అవన్నీ వదిలేసి నువ్వు నార్మల్కి రా అని చెప్పండి. దానికి పీకాక్ క్వీన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు ఇంకెవరు ఉండరని చెప్పని తన హెవెన్ కింగ్తో మ్యారేజ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తుంది. విలన్ గాడు ఎట్లయినా కానీ
చెప్పని, ఎట్లయినా క్వీన్ని చంపేయాలని చెప్పని ఏం చేస్తాడంటే వీడే అటాక్ చేసి వీడే సేవ్ చేస్తున్నట్టు అక్కడ బిల్డప్ ఇస్తాడు. ఎందుకంటే ఫారెస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఆ వుటాంగ్ ట్రీ దగ్గరికి రావాలని చెప్పని తను అటాక్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అందరూ వస్తారో అందరూ వచ్చేటప్పటికి తను ఏదో కాపాడుతున్నట్టు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బిల్డప్ ఇస్తారు. తను ఎప్పుడైతే తను బయటకు వచ్చేస్తాడో పీకాక్ క్వీన్ వాళ్ళ ఫాదర్ అక్కడికి వెళ్ళి ఆ ఫారెస్ట్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు క్వీన్ కాపాడడానికి గూజన్ తన పవర్ని అంతా పెట్టి కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ బీస్ట్ ఏం చేస్తుందంటే వెంటనే అండర్ వరల్డ్ కింగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఎట్లాగైనా కానీ నీ దగ్గర ఉన్నటువంటి బూట్రన్ రింగ్ లాస్ట్ ఎనర్జీని ఇవ్వు అని అంటే అప్పుడు తను చెప్తాడు, యాక్చువల్గా నేను మా ట్విన్ సిస్టర్ ఇద్దరం ఇప్పుడు ఒకే బాడీలో ఉన్నాము, నీ ఎనర్జీ అనేది ఇస్తేనే మీ ఇద్దరం ఇప్పుడు మళ్ళీ నా ట్విన్ బ్రదర్ అనేవాడు బతుకుతాడు. సో ఎట్లా మేము ఇద్దరం డివైడ్ అయ్యామంటే ఒక 70 years బ్యాక్ ఒక ఈవిల్ ఎనర్జీ ఉన్నింది. ఆ ఈవిల్ ఎనర్జీని చంపేయడానికి నేను హెవెన్ కింగ్ని అయితే మా తమ్ముడు వచ్చి అండర్ వరల్డ్ కింగ్ తన సోల్ని సాక్రిఫైస్ చేసి నన్ను కాపాడాడు. అప్పటి నుంచి మేము ఇద్దరం సింగిల్ బాడీనే యూజ్ చేసుకుంటున్నాము. నేను మెయిన్ గాడ్ని రిక్వెస్ట్ చేశాను ఎట్లయినా కానీ మా బ్రదర్ని బతికించమని. అప్పుడు మెయిన్ గాడ్ ఏం చెప్పిందంటే చేసిన పాపానికి పుణ్యానికి ఎవరికి సంబంధం ఉండదు, దాన్ని అనుభవించాల్సిందే, మీకు ఇలా రాసి పెట్టింది, మీకు 3 జన్మలు ఈ విధంగా పాపం ఉన్నది, మీ 3 జన్మల వరకు మీరు ఇట్లా మీకు అనుభవించాలని ఉందని చెప్పని ఆ స్టోరీ అంతా చెప్తాడు. ఈ సీక్రెట్ని ఇంతవరకు నేను ఎవరికీ చెప్పలేదు. 70 years తర్వాత ఫస్ట్ నీకే చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు ఫైండ్ అవుట్ చేసేసావు, మీ ఇద్దరం ఒక్కరే అని చెప్పని, ఇంతవరకు ఎవరు అట్లా ఫైండ్ అవుట్ చేయలేకపోయారు అని చెప్పి తను చాలా బాధపడతాడు. కథంతా విన్నటువంటి మన హీరోయిన్కి చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు చూడు, ఒకటి నువ్వన్నా బతకాలి, మీ తమ్ముడన్నా బతకాలి, ఇలాంటి సిచ్యువేషన్ వద్దు, నేను ఇచ్చేస్తాను ఆ ఎనర్జీని అని చెప్పని ఆ ఎనర్జీని అంతా ఇచ్చేస్తారు. ఇక్కడేమో డెవిల్ కింగ్ ఉంటాడు కదా, అంటే 70 years బ్యాక్ కింగ్, తర్వాత వచ్చి ఆ ట్విన్ బ్రదర్ ఉంటాడు కదా, అండర్ వరల్డ్ ట్విన్ బ్రదర్, వాళ్ళిద్దరూ మన ఇద్దరం 70 ఏళ్ళుగా ఇక్కడనే ఉన్నాం, మనల్ని ఇంకెవరైనా గుర్తుపెట్టుకుంటారు, ఇంకన్నా బయటకు వెళ్తా అంటే నువ్వు పోవడం లేదా, నేను అప్పుడప్పుడు మా బ్రదర్ బాడీలోకి వెళ్ళి అంతా చూసేసి వస్తున్నాను, మనల్ని పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, నువ్వు ఎందుకు ఇట్లా ఫీల్ అవుతావు, ఆ రోజు నువ్వు ఇంత గొడవ చేయకుండా ఉంటే ఈరోజు మన ఇద్దరం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పని ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాడు. వీడు అడతాడు, నువ్వు కనీసం ఇప్పుడైనా నాతో చేతులు కలుపు, మన ఇద్దరం ఒకే ఐడియాలోకి వచ్చి ఇక్కడి నుంచి మనం ఇద్దరం బయటపడి మళ్ళీ నార్మల్ వరల్డ్లోకి వెళ్తామనంటే తన మాత్రం ట్విన్ బ్రదర్ దానికి యాక్సెప్ట్ చేయడు. నాకు వద్దు, ఏదైతే ఎలా జరగాలంటుందో అలానే జరగద్ది, మనం పాపం చేస్తే మనకు పాపమే జరగద్ది, పుణ్యం చేస్తే పుణ్యమే జరగద్ది, ఒకరిని ఏడిపించి మనం బతకాలనుకునే లైఫ్, నాకు అలాంటి లైఫ్ వద్దు అని చెప్పని ఆ అండర్ వరల్డ్ కింగ్ కూడా చెప్తాడు. ఏమైనా మా బ్రదర్ ఉన్నాడు, నాకు హ్యాపీగా ఉంటే నాకు అది చాలు అని చెప్పని అనుకుంటాడు. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి వీటోంగ్ ఎనర్జీ అంటే ఫీనిక్స్ ఎనర్జీని హీరోయిన్కి ఇస్తాడు.